వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు అనంతపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు సిద్ధం పేరుతో. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏర్పాటు చేసిన సిద్ధం 3వ సభ. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఎంతమంది? వీళ్ళు 10 లక్షల మంది ఒక అంచనా వస్తే ఇక్కడికి దాదాపు 12 లక్షల మంది కార్యకర్తలు వచ్చారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి ఆ విధంగా ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ మేమైతే సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారి సభలో కేకలు వేసుకుంటూ చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన జనాల్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, మళ్ళీ ఒకసారి మాకు జగన్ అన్నే సీఎం కావాలి, సీఎం వన్స్ మోర్ సీఎం అంటూ కేకలు వేశారు. ఇక్కడ దాదాపు 280 ఎకరాలు అక్కడ భూ కేటాయింపు చేసి సభను ఏర్పాటు చేస్తే ఆ 280 ఎకరాల్లో కూడా జనాలు పట్టక ఇంకా రోడ్లపైన వేచి చూశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత పిచ్చి ఉంది జనాల్లో. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సభలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే బస్సుల్లో ఏవైతే బస్సులు ఏర్పాటు చేశారో ఆ బస్సులు చాలక బస్సు స్టాపులపై ప్రయాణిస్తున్నారు. బస్సు స్టాపులపై ప్రయాణిస్తూ అక్కడ డప్పులు కొట్టుకుంటూ, కేరింతలు వేసుకుంటూ, విజిల్ చేసుకుంటూ, కేకలు వేసుకుంటూ సిద్ధం సభకు వస్తున్నారు. ఇదే నేపథ్యంలో 1-2 సక్సెస్ అయితే 3వది భారీ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో పల్నాడులో మరో సభ నిర్వహించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే కనుక ఈసారి ఇప్పటికి కూడా 10 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు. 280 ఎకరాలు అనంతపూర్లో సేకరించినా సరిపోలేదు. ఇక్కడ 280 ఎకరాల కంటే ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది, ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభ ఏర్పాటు చేస్తే కేవలం ఆయన మాటలు మాట్లాడడానికి 12 లక్షల మంది అక్కడికి వస్తే లైవ్ అంటే ఏదైతే సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదంటే ఎక్స్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ మేబీ ఏదైనా కూడా ఇన్స్టాగ్రామ్ ఏమైనా చెప్పుకోండి, ఇలాగైతే మొత్తం నిన్నటి నుంచి ఈ రోజు వరకు సిద్ధం సభే ట్రెండింగ్ అవుతుంది. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్స్ కానీ, సిద్ధం సభలో ఆ విజువల్స్ కానీ, కేరింతలు కానీ, కార్యకర్తలు చేసిన హంగామా కానీ, ఆ జగన్ కట్అవుట్ దాదాపు భారీ ఎత్తున ఒకటి ఏర్పాటు చేస్తే ఆ కటౌట్ పైన జెండా ఎగరేయాలని చెప్పి ఒక కార్యకర్త ఉత్సాహంతో పైకి వెళ్ళి ఒక కార్యకర్త జెండా ఎగరేస్తారు, వైసీపీ జెండా. అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సభ లైవ్లో అక్కడికి చూడడానికి 12 లక్షల మంది వస్తే లైవ్లో సాక్షి కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, TV9 కావచ్చు, వాట్ ఎవర్ బేబీ ఏదైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది. ఇక్కడ నిన్నటి నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్ అవుతుంది. మీరు కూడా చూసుకోవచ్చు, ఎక్స్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఏదైనా కూడా సోషల్ మీడియా తీసుకుంటే సిద్ధం సభ వీడియోస్, సిద్ధం సభ డైలాగ్స్లో ట్రెండ్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సైనికులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఏమని చేస్తున్నాయి? ఎండ్ ఆఫ్ ద టీడీపీ, వన్స్ మోర్ జగనన్న సిద్ధం సంసిద్ధం అని చెప్పి ఒక ట్రెండ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఉత్సాహంగా వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, రెట్టింపు ఉత్సాహంతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే చెప్తేనే చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడన్నారు. నిన్నటి రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో 2020కు సంబంధించి ఒకటి తెలియజేస్తారని ఆసక్తిగా కూడా చూశారు. అయితే నిన్న ఆసక్తిగా ఎదురు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అయితే చూడలేదు. అయితే ప్రముఖంగా ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ, మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారని ఆసక్తిగా చూసినప్పటికీ కొద్దిగా నిరుత్సాహపడ్డారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఏపీ ప్రజలు. ఎందుకంటే రైతులకు బాసుడుగా నిలిచే విధంగా 1,00,000 వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది విశ్లేషణలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆసక్తిగా చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి విశ్లేషణ చేసి అందరితో చర్చించి ఏవైతే అమలయ్యే అవకాశం ఉందో వాటిని చెప్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనలో ఉన్నారు. అందులోగానే నిన్న ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసిన ఉత్సాహం కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, కేరింతలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెట్టింపు ఉత్సాహం వచ్చి మళ్ళా ఎన్నికలకు సిద్ధం, 175 ఖచ్చితంగా గెలుస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సిద్ధం సభ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.